ఆహా, ఎస్ఐ గారు, కొత్త స్టేషన్ ప్రారంభోత్సవంలాగా ఈ ఏర్పాట్లేమిటి? లేదన్నా, నువ్వు ఒక్క పాలి కుడికాలు లోపల పెడితే మా పోలీస్ స్టేషన్ పావనం అవుతుంది. అందు గురించి కుడికాలేం కర్మ, ఏకంగా 2 కాళ్ళు చూడండి అన్న, మీరు ఒక్క పాలి నా గురించి నిజం చెప్తే నా జన్మ ధన్యమైపోద్దన్నా. తప్పు. ఎవరికి చెప్పాలి? ఐజీకా డిఐజీకా? ఏం లేదన్నా, మీరు ఒక పాలి ఐజీ గారికి కనిపించాలన్నా, గంతే. వెరీ సింపుల్. వాళ్ళందరూ కనపడటం మాకులేదా, వాళ్ళని వచ్చి మాకు కనపడమను. ఓకే ఓకే, గట్లనే. గాని వాళ్ళందరూ వచ్చినప్పుడు మీరు స్మగ్లర్లని ఒప్పుకోవాలి. ఏం స్మగ్లర్ల వెంటాయని బొందా? తప్పన్నా, గట్ల అనొద్దు, గట్ల అనరాదే. మీ డిమాండ్స్ మీరు ఒప్పుకోవాలి. నువ్వు శాండిల్వుడ్ వీరప్పనవి కదూ? ఏ విధవ చెప్పాడు? నీ మీసాలు చూసి నేనే కనిపెట్టినా. ఇవి ఒరిజినల్ మీసాలు కదే బాబు. మీసాలు కావాలంటే నువ్వు పెట్టుకో. ఇదేంటి రాబాయ్, ఎంటికలు చేతిలో పెట్టిండు. నా దిమాగ్ ఖరాబ్ అవుతుంది. రేయ్, సార్ పేరు మీద 8 లక్షలు రాసుకో. సార్ 8 లక్షల ఏడు చందాలు ఇస్తున్నారా? మీలాంటి డెకాయిట్లు పట్టుకుంటే గవర్నమెంట్ ఇచ్చే రివార్డ్. ఏ గవర్నమెంట్? ఫామ్ లో ఉన్న గవర్నమెంటా, పడిపోయిన గవర్నమెంటా? కానీ మనకెందుకే, నువ్వు అజీమ్ వస్తాను కదూ? అజీమ్ వస్తాను, చచ్చిపోయాడు కదా. గట్లా అనొద్దే, నిజం ఒప్పుకోవాలి. నీ పేరు మీద 12 లక్షల రివార్డు ఉంది. 12 లక్షలు ఇస్తా ఉంటే ఒప్పేసుకోవాలా? నేను హాజీ మస్తాను కాదు. గట్లనా? రేయ్, అన్నం మజాక్ చేస్తుండు, అన్నకు చాయ్ చెప్పరా? ఆ చాయ్తో పాటు మంచి టిఫిన్ కూడా చెప్పాలి. టిఫినా? టిఫిన్కి ఏం కర్మన్నా, నువ్వు శాండిల్వుడ్ వీరప్పని నువ్వు ఒప్పుకో, బిర్యానీ తినిపిస్తా. నేను బిర్యానీలు టిఫిన్లు తినిపిస్తామని మేము డెకాట్స్ అని ఒప్పుకోవాలా? మేము డెకాట్స్ కాదు. అన్న జోక్ చేస్తున్నట్టు జోకు. గది సరే గాని, నీ ఇంట్లో గంధపు చెక్కలు ఎన్ని ఉన్నాయన్నా? మళ్ళీ గంధం మా ఇంట్లో సరుపు చెక్కలు కూడా లేవు. రేయ్, అన్న గర్వం మీద ఉన్నాడు గాని మంచి కొబ్బరి బొండం తీసుకురా. ఏంటి మీరు కొబ్బరి బొండాలు టిఫిన్లు కాఫీలు పెడతా ఉంటే మేము డెకాట్స్ అని ఒప్పుకోవాలా? కాదు 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 ఖమోష్. కాదు 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 కాదు. మీరు డెకాయిట్లు కాదు. కాదు కాదు. ఓకే, ఠీక్ హై. ఎరా, నువ్వు నీ కూతురు పెళ్లి చేయాలి కదూ? అన్ని తీసుకపో, తీసుకపో. ఒక్కడు భీ వదలొద్దు. పూరా పూరా 12 లక్షలు వసూలు చేయి, తీసుకపో. ఏరా, నువ్వు నీ తమ్ముడిని చదివించుకోవాలి కదూ? ఠీక్ హై, నువ్వు అన్ని తీసుకపో, తీసుకపో. ఇవన్నీ లేలే నే చూసుకుంటా. పెద్దవారు లెగండ్రీ లెగండ్రీ సారు లెగండ్రీ. రండి. మెల్లగా మెల్లగా వదిలేండి, వదిలే. ఎవరుకుంటున్నారా నన్ను? ఈ సిటీలో పెద్ద పేరు మోసం డాక్టర్ రా. కంటితో చూశానంటే వాడు ఎప్పుడు చచ్చిపోతాడో చెప్తాను. చెయ్యి పట్టుకుంటే వాడు జబ్బేంటో చెప్పగలనరా, అటువంటి నన్ను పట్టుకుని. అందుకనేగా మిమ్మల్ని తీసుకొని వచ్చినా. ఆవో ఆవో, జల్దీ దేకో. నువ్వెవరు? వాడు నాకు భయ్యా, నేను వాడికి అక్కని. రండి చూడండి తొందరగా. అమ్మో, మనిషే కదా. లాభం లేదమ్మా, ఏమీ లాభం లేదు. కళ్ళు పనిచేయట్లేదు, ముక్కు పనిచేయట్లేదు, నోరు పనిచేయట్లేదు, ఏమీ పనిచేయట్లేదు. అయినా బాంబ్ బ్లాస్టింగ్ జరుగుతున్నప్పుడు దూరంగా వెళ్ళి చావచ్చు కదా. ఆ బ్లాస్టింగ్ చేసిందే నా కోసం. నో, ఇలాంటి కేసులు మేము హ్యాండిల్ చేయకూడదు. పోలీసులు కేసు పెడితే నా వల్ల కాదు, నా వల్ల. ఎందుకురా 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 పోలీసులు ఫోన్ చేయలేదు? చెప్పరా, ఏం సమాధానం చెప్పాలరా? నీ తల్లే చెప్పరా, చెప్పు. డాక్టర్ గారికి సారీ చెప్పు, సారీ చెప్పు. సారీ. अब क्या बोलता? मैं क्या बोलता? इंजेक्शन करता. ए डॉक्टर, इंजेक्शन चाहिए. अरे इंजेक्शन तो लग गया भैया, आपको पता ही नहीं चला. అయిపోయింది. అయిపోయిందా? ఇంత త్వరగా? అసలు నొప్పే తెలియలేదు. ఈ డాక్టర్ నాకు నచ్చాడు. నాకు నయమయ్యేంత వరకు ఇతన్ని ఇక్కడే ఉంచుకుందాం. ఇక్కడ ఉంచుకుంటారా? ఎలా కుదురుతుందండి? నాకు అవతల పెద్ద హాస్పిటల్ ఉంది, ప్రాక్టీస్ ఉంది. अब क्या बोलेगा? मैं क्या बोलता? ఏమై, ఒక ఏసీ రూమ్ అను, అందులో ఒక బెడ్, ఓ ఫ్రిడ్జ్. क्या? ఏమొద్దు, ఏసీ రూమ్ వద్దు, ఏమొద్దు. మామూలు రూమ్ అయినా పర్వాలేదు, అందులో చాపన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు, అక్కడే పెడతాను.
ఇవి గాజులేనా? అబ్బే గాజులు కాదు బాబు, సెంట్రల్ జైల్లో కేడీలు కేసే బేడీలు. ఏ వ్యాపారం చేస్తున్నావు నువ్వు? తీసుకుని డబ్బులు కాకపోతే గీసుకొని చూడరాదా? ఇవి నీకు ఎక్కడవి? ఎక్కడవే? తాలూకా ఎస్ఐ పెళ్ళాన్ దగ్గర డిఎస్పీ కొట్టేసి కానిస్టేబుల్ తక్కువ రేటు కమ్మాడంట. వాడు నా కన్స్ట్రక్షన్ కమ్మాడు. నెత్తి మీద ఇంటికి ఉండి కానీ ఆలోచన లేదు అసలు. తీసుకుని డబ్బులే. అవతల అర్జెంట్ గా ప్యాకెట్ ఆడాలి. ప్యాకెట్ ఇవ్వ. ఉందిలే మంచి కాలం ముందు ముందునా అందరూ. తమరు నోటు కింద పడిపోయిన తీసుకునే అలవాట్లేదు. నువ్వు ఉంచుకో. తమరిది బయటూరా? అవును అవును. ఈ ఊళ్ళో ప్యాకెట్ మొగోడే లేడా? భలేవారండి. అసలు మా ఊరు ప్యాకాడికి పెట్టింది పేరు. తమరు దయచేయండి. పదా టీఠా టిటిటా ఠా 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 లా 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 డండ 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 డా డండ డండ డా డా డండ డండ సూపర్ ఐరన్ హ్యాండ్ తీసుకొచ్చాలే. డండ ప్యాకెట్ లో సీట్ ఇచ్చిన మనసు తెచ్చుకున్నావు. ఇదిగో 100. సీటుకు 100? ఈ 100 ఏంటి? ఇదే ఎమ్మెల్యే సీట్ అయినట్టయితే బస్తాలు బస్తాలు కట్టకట్టించుండేవాడిని. కూర్చో. బాబు ఆ డబ్బులని జేబులో సత్తుకోండి, పోతాయేమో. పిచ్చదవా, ఇదొక డబ్బా. ఈ మాత్రం డబ్బుతోటి మా మేనలుడు టుక్కు టుక్కు వెండి గోళీలు ఆడుకునేవాడు. అవును రే, ఈ ఊళ్ళో ఎవడో రాంబాబు అంట పెద్ద పుడింగి. నేను ఊళ్ళో లేని టైం చూసి మా యజమాని కూతుర్ని లేపుకొచ్చాడంట. ఆ టైంకి నేను ఊళ్ళో లేకపోబట్టి సరిపోయింది గాని, ఉన్నట్టయితే ఆ రాంబాబు గారిని గాల్లోకి ఎగరేసి కింద పడకుండా గాల్లోనే ప్యాకెట్ మరి ఇప్పుడైనా వాడిని ఎందుకు వదిలేశారు సార్? ఏడి కనిపిస్తేగా నేను ఊళ్ళోకి అడుగు అడుగు పెడుతున్నానో తెలిసి దర్దల్లాడిపోతూ ఎక్కడో దాక్కున్నాడు. అయినా వదలను. నేను వాడిని వదలను. వాడి అంతు చూస్తాను. ఇప్పటికే ఈ చేత్తో 11 మద్దలు చేశాను. ఇంకొకటి చేశానంటే 12 అయిపోతాయి. లెక్క సరిగ్గా ఉంటది. అసలు రాంబాబుని ఇదివరకు ఎప్పుడైనా చూసారా సార్? ఏది చూడండి. ఆ చూకి తెలిపిన వాడికి 10,000 రూపాయలు పంపిస్తాను. ఆ 10,000 ఇటు ఇవ్వండి. చూపిస్తావా? మీరే ఇంతకీ నేనేంట్రా, మ్యాన్నా సూపర్ మ్యాన్నా? మీకేంటి సార్ జెంట్లమన్ అంటే దారి లేకుండా ప్యాంట్ వేసుకుంటారు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ జెంట్మెన్. సార్